బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,510 రూపాయలుండగా సోమవారం నాటికి 820 పెరిగి 99,330కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 90,000 దాటింది. ఆదివారం కిలో వెండి ధర 98,300 రూపాయలుండగా సోమవారం నాటికి 225 రూపాయలు పెరిగి 98,525కు చేరుకుంది. ఇసుక బంగారం ధరల పెరుగుదలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, బంగారం ధరల హైక్ ఎలా ఉంది? జ్యోతి, బంగారం ధరలు అయితే పైకి చేరుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఆకాశాన్ని అంటుతున్న రేట్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం నుంచి చూసుకున్నట్టయితే మనకు పెరగడమే తప్పితే తగ్గడమే తెలియదు అన్నట్టు కూడా ధరలు అయితే పైకి ఎగబాకుతున్నాయని చెప్పుకోవచ్చు. గత 15 రోజుల కింద నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు తులం బంగారం మీద 7,000కు పైగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 91,000 ఉన్న బంగారం గత 15 రోజుల కింద ప్రజెంట్ 24 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్టయితే కూడా మనకు తులం బంగారం ధర 99,330కి చేరింది. అంటే నిన్నటికి ఇవాటికి చూసుకున్నట్టయితే కూడా దాదాపు 820 రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో అంటే ట్రంప్ వచ్చాక ఒక లెక్క, ట్రంప్ రాకముందు ఒక లెక్క అన్నట్టయితే మనకు బంగారం ధరలు పలుకుతూ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ వచ్చాక మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, కాస్త బంగారం ధరలు తగ్గుతాయని చెప్పేసి మనం స్టార్టింగ్లో అనుకున్నాము. కాకపోతే ఆయన ముందు వచ్చేటప్పుడు ఒక మాటలు చెప్పారు, వచ్చిన తర్వాత తను తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు మనకు మార్కెట్ మీద చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్టయితే కూడా ట్రంప్ వచ్చిన తర్వాత మనకు బంగారం ధరలు అయితే ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. దాదాపు తులం బంగారం ధర మీద ఇప్పటికే 1,00,000కు చేరువైతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మార్కెట్లో చూసుకున్నట్టయితే ఫ్లక్చువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం మన బంగారం తులం 24 క్యారెట్ల తులం బంగారం దాదాపు 99,990 రూపాయలకు కూడా చేరింది. సో ప్రజెంట్ ఫ్లక్చువేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 99,930 రూపాయల వరకు అయితే స్టేబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రేట్లు అయితే మనకు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేని సిచ్యువేషన్స్లో ఉన్నాము. దాదాపు అంతర్జాతీయంగా ఏర్పడ్డ రాజకీయంగా ఏర్పడ్డాయి కావచ్చు, దాంతోపాటు ఆర్థికంగా కావచ్చు, చాలా వరకు అయితే మనకు ఫ్లక్చువేషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. దాదాపు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, పెంచుతున్న రేట్లు కావచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే బంగారం రేట్ అయితే త్వరలోనే 1,00,000 రూపాయలకు చేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే సామాన్యులకు అందనంత ఎత్తులో ఈ బంగారం ధర ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పటికే 90,000 కూడా దాటిందని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి రేట్లు ఉండడం తరుణంలో కూడా చాలా వరకు ఇటు పేద ప్రజలు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు బంగారం ధర కొనలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఒకనొక టైంలో దాదాపు 15 రోజుల కింద చూసుకున్నట్టయితే మనకు 89,000 వరకు కూడా బంగారం ధర పలికింది. సో దాదాపు ఇంకా కూడా తగ్గుతుందని చెప్పేసి మార్కెట్ నిపుణులు కూడా చెప్పారు. కాకపోతే నిపుణుల అంచనాలు కూడా తలకిందులు చేస్తూ అయితే మనకు బంగారం ధర పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు గత 15 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా 7 నుంచి 8,000 రూపాయల వరకు అయితే మనకు తులం బంగారం పెరిగింది. అదే విధంగా కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు మార్కెట్కి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, దాంతోపాటు వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే త్వరలో అక్షయ తృతీయ కూడా రాబోతా ఉంది. మనకు మెయిన్గా చెప్పాలంటే కూడా ఈ నెల 30 తారీఖు అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనాలని చాలా వరకు సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఒక తులమైనా లేదంటే ఒక గ్రామ్ అన్నా తీసుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి తరుణంలో ఈసారి అయితే రేట్లు పెరగడంతో మాత్రం అక్షయ తృతీయ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగారం అనగానే మహిళలకు ఎంతో ప్రీతికరమైందని కూడా చెప్తా ఉంటారు. మన భారతదేశంలో కూడా ఎక్కువగా బంగారం అనేది కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే అంతర్జాతీయంగా ఏర్పడ్డ నిర్ణయాలు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అంతర్జాతీయంగా ఏర్పడ్డ సిచ్యువేషన్స్ వల్ల కూడా చాలా వరకు ఇటు చాలా కంట్రీస్ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తుండడంతో కూడా బంగారం రేట్లు అయితే పైకి ఎగబాకుతూ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో కూడా 1,00,000 రూపాయలు చేరే అవకాశం ఉందని చెప్పేసి ఇటు నిపుణులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ 99,330 రూపాయలకు చేరింది. గత 2 రోజుల కింద కూడా మనం చూసుకున్నట్టయితే 1,10 రూపాయలకు కూడా బంగారం చేరి కాస్త దిగొచ్చింది. మరి అట్లాంటిది ఈ రోజు ఉదయం కూడా 99,910 రూపాయలకు కూడా మనకు బంగారం చేరింది. సో ప్రజెంట్ అయితే కాస్త అటు ఇటు అంటే మనకు ఫ్లక్చువేషన్స్, మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు కూడా బంగారం ధర పెరగడానికి అయితే ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అంతర్జాతీయంగా ఏర్పడ్డ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు, ఆర్థిక
ఆర్థికంగా కావచ్చు, స్టాక్ మార్కెట్లు కావచ్చు, రూపాయి విలువ పడిపోతుండడం కావచ్చు, ఇట్లా ఎన్నో కారణాల వల్ల కూడా మనకు బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ మెటల్ మీద ఎఫెక్ట్ పడడంతో బంగారం రేట్ అయితే పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో కూడా 1,00,000కు చేరువైతుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న రేటుకైతే సామాన్యులు అయితే కొనలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. దాదాపు 99,330 రూపాయలు తులం పలుకుతూ ఉండడంతో కూడా ఇటు దాదాపు వ్యాపారులకు కూడా చాలా వరకు వ్యాపారం తగ్గిందని చెప్తా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే చూసుకున్నట్టయితే కూడా బంగారంకి సంబంధించి అయితే మరికొన్ని రోజుల్లో కూడా 1,00,000 వరకు చేరే అవకాశం ఉందని చెప్పేసి ఇటు మార్కెట్కు సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి జ్యోతి.